ఇప్పుడే 'ధురంధర్' మూవీ చూసాను. మూవీ చూడగానే ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో. మూవీ గురించి ఫస్ట్ క్వెషన్ నాకు గూడా ఉంది. అందరికీ ఉన్న క్వెషన్. 4 అవర్స్ ఆ మూవీ అని. అంటే 4 అవర్స్ ఈస్ ఇట్ వర్తీ? మూవీ చూసాక నాకు ఎందుకు 4 అవర్స్ అనేది క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఈ మూవీ జస్ట్ ఒక ఆషామాషి స్పై థ్రిల్లర్ కాదు. చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ టాపిక్స్‌ని డీటెయిల్డ్‌గా టచ్ చేశాడు ఆదిత్యధార్. టెర్రరిజంతో మొదలు పెడితే, టెర్రరిజంలో కూడా ఆపరేషన్ సింధూర్‌లో మన వాళ్ళు పాకిస్తాన్‌లో అటాక్ చేసిన ప్లేసెస్ నేమ్స్‌తో సహా చూపించారు. అంటే అంత లెవెల్ ఆఫ్ డీటెయిల్. ఇక పాలిటిక్స్‌లో కూడా పాకిస్తాన్ పాలిటిక్స్‌ని వాళ్ళ మిలిటరీ ఎంత హెవీగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది ఇన్ ఎ బ్యాడ్ వే. మళ్ళీ ఇండియా పాలిటిక్స్. ఇండియాలో ఎలక్షన్స్‌ని పాకిస్తాన్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తది. ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్స్ మన కంట్రీలో పవర్‌లో ఎవరున్నారు అనేది పాకిస్తాన్‌కి ఎంతలా మ్యాటర్ అవుద్ది. వాళ్ళకి ఎన్నో నిద్రలేని రాత్రులు మన ఇండియాలో ఒక స్ట్రాంగ్ లీడర్ పవర్‌లో ఉంటే. ఇక అవే కాదు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫేక్ కరెన్సీని మన కంట్రీలోకి ఎలా పంపు చేస్తారు, మన కంట్రీ ఎట్లా డీల్ చేస్తది. ఇలా సో మెనీ టాపిక్స్ ఇవన్నీ టచ్ చేయడానికి మళ్ళీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్‌ని పెట్టి తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో అసలు మనం ఇంటర్వెల్ బ్యాంక్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవ్రీ సీన్ చాలా గ్రిప్పింగ్‌గా రాశారనమాట స్క్రీన్ ప్లే. వెరీ ఇంపాక్ట్‌ఫుల్. ఇక ఇలాంటి సెన్సిటివ్ ఎలిమెంట్స్‌ని టచ్ చేసే సినిమాలన్నిటిని జనరల్‌గా వాటి మీద ఒక ముద్రేసేస్తారు. ఇవి డివిజివ్ ఫిల్మ్స్ అని. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా డెవలపింగ్ కంట్రీ. నేను పుట్టినప్పటి నుంచి డెవలపింగ్ కంట్రీయే. డెవలప్డ్ కంట్రీలోకి వెళ్ళాలి అంటే ఎన్నో మైల్ స్టోన్స్ దాటాలి. మరి అవన్నీ కామ్‌గా, సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్దామా అంటే, మన పక్కన ఉన్న నేబరే మనకి చెప్పులో రాయి, చెవిలో జోరీగలాగా తయారయ్యి, ఎప్పటికప్పుడు ఎప్పుడు బాంబులేద్దామా, ఎట్లా వీళ్ళని కిందకి దొద్దామా, ఎలా వీళ్ళని డిస్ట్రాక్ట్ చేద్దామా అనే పనిలోనే ఉంటారు. అండ్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం వరల్డ్ అంతా ఎంత క్రైసిస్‌లో ఉంది అని. సో, ఇట్లా ఎన్నో అడ్డంకులు, ఎంతో మంది మనల్ని కిందకి లాగాలని ట్రై చేస్తారు. అదంతా మనం మన పర్సనల్ లైఫ్‌కి కూడా అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అయినప్పటికీ మనం ఎక్కడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఇండియాలో. ఆ సిస్టమ్ ఉంది కాబట్టే మనం గ్రో అవుతున్నాం. మరి ఆ సిస్టమ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తది, ఆ సిస్టమ్‌లో భాగమైన వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారు, ఎన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ తెలియాలి అంటేనే ఇలాంటి మూవీస్ రావాలి. ఇప్పుడు మన 'భారత్ రైజింగ్' ఛానల్‌లోనే మేము పెట్టే వీడియోస్ చూస్తే ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక గవర్నమెంట్ బిగ్ అనౌన్స్‌మెంట్ వీటి వెనకాల ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్ గురించే మాట్లాడటానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వాట్ పీపుల్ నీడ్. సో, ఇండియా ఇన్ ద రీసెంట్ ఇయర్స్ సాఫ్ట్ పవర్‌గా ఇంత గ్రో అవుతుంది అంటే ఇవన్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా చేస్తూ వస్తుంది. ఒక సింగిల్ మైండెడ్ ఫోకస్‌తో. సో, అది 'భారత్ రైజింగ్' ద్వారా మేము ఎప్పటికప్పుడు వీడియోస్ ద్వారా మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మా ఇంటెన్షన్‌ని 1,000,000 టైమ్స్ ఒక బిగ్గర్ స్క్రీన్‌లో చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపిస్తే ఎలా ఉంటదో అదే 'ధురంధర్' సింపుల్‌గా చెప్పాలంటే. అంటే పాలిటిక్స్, జియో పాలిటిక్స్, టెర్రరిజం, ఇండియాస్ గ్రోత్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఆదిత్య ధార్ వీవ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇంటూ ఎ మాస్టర్ పీస్. ఐ కెన్ క్లియర్‌లీ సీ హిస్ ప్యాషన్ ఫర్ కంట్రీ. అంటే ఆయన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి హి వాంటెడ్ టు ప్లే. బట్ అది అవ్వలేదు అని చెప్పి ఆయన అలా నిరాశ పడకుండా హి టర్న్డ్ ఆల్ దట్ ప్యాషన్ ఫ్రమ్ స్పోర్ట్స్ ఇంటూ ఆర్ట్స్. అలా చేసే మనకి 'ఉరి', 'ధురంధర్ 1', 'ధురంధర్ 2' అండ్ ఐఎమ్ ష్యూర్ మెనీ మోర్ మాస్టర్ పీసెస్ ఇన్ పైప్‌లైన్. ఇక ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే కరేజ్, ఫ్యూయల్, రివెంజ్ అన్నీ కూడా చాలా ఇంటెన్స్ ఎమోషన్స్. ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్‌ని మనకి కన్వే చేయడానికి చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కాస్టింగ్‌తో పాటు కావాల్సిందేంటి? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక 4 అవర్స్ మూవీకి అందించడం అనేదే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ లైక్ ఆక్సిజన్ టు దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఒక సీన్ నుంచి ఇంకొక సీన్‌కి చాలా మాసివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నిటిని చాలా బాగా ఒక థ్రెడ్ లాగా బీజీఎం క్యారీ చేసిందనమాట. ఇక ఈ సినిమాకి ఒక కన్ను ఆదిత్య ధార్ అయితే ఇంకొక కన్ను రణ్వీర్ సింగ్. వెరీ సీరియస్ క్యారెక్టర్, మ్యాన్ ఆఫ్ యాక్షన్. నో వర్డ్స్. చాలా తక్కువ డైలాగ్స్. చాలా క్లోజప్ సీన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ డైలాగ్స్ లేకుండా క్లోజప్ షాట్స్‌లో ఒక సస్పెన్స్‌ని, ఒక ఎమోషన్‌ని ఎంత అద్భుతంగా పండించాడంటే
ఐ థింక్ హీ డిజర్వ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ రణ్వీర్ సింగే కాదు, ఇందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కి 1 తో పోలిస్తే 2 లో చాలా స్కోప్ ఉంది. అండ్ సంజయ్ దత్, ఎస్పీ అస్లాం, ఆయన రియల్ లైఫ్ లో కూడా 10 అటాక్స్ చేశారంట ఆయన్ని చంపడానికి, బికాస్ హీస్ అగేన్స్ట్ గ్యాంగ్స్టర్స్ కాబట్టి పాకిస్తాన్ లో. ఫైనల్ గా ఆఫ్టర్ సో మెనీ అటాక్స్ ఫైనల్ గా చనిపోయాడంట. సో డెఫినెట్లీ ఈ మూవీలో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్, అసలు చావుకి కొంచెం కూడా భయపడటం కాదు కదా, అసలు డెత్ ని రికగ్నైజ్ కూడా చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. అదనమాట. ఇక ఈ సినిమాలో వాట్ స్టూడ్ అవుట్ ఫర్ మీ, నాకు టేక్అవే ఏంటి సినిమాలో అంటే మాత్రం హౌ పర్పస్ కెన్ ఫ్యూయల్ అవర్ లైఫ్. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ దే హ్యావ్ ఎ మిషన్ అండ్ దే ఆర్ ఫియర్స్లీ కమిటెడ్ టు దట్ మిషన్, కమ్ వాట్ మే. నేను ఇందాక అన్నట్టు అసలు చావుని రికగ్నైజ్ కూడా చేయని క్యారెక్టర్స్. సో అవన్నీ క్యారెక్టర్స్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అంటే ద వే దే ఫెల్ట్ దేర్ మిషన్ లైక్ అన్ ఆక్సిజన్ ఎంత బాగా అనిపించింది అంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఇక ఈ సినిమాలో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఏం లేవా అంటే పెద్దగా ఏం లేవు. బట్ నేను పాయింట్అవుట్ చేయాలి అంటే మాత్రం వైలెన్స్. ఇంత వైలెన్స్ అవసరం లేదేమో ఇఫ్ దే క్యాన్ క్రియేట్ ద సేమ్ ఇంపాక్ట్ వితౌట్ దాట్ మచ్ ఆఫ్ వైలెన్స్. అండ్ ఇంకా గ్యాంగ్ ఫైట్స్, ఇంకా సినిమాలో రిపిటేటివ్ గా అనిపిస్తాయి గ్యాంగ్ ఫైట్స్ కూడా చాలా ప్రొలాంగ్డ్ గా ఉంటాయి. సో ఆ గ్యాంగ్ ఫైట్స్ వైలెన్స్ తప్పించి ఇంకా ఎక్కడా కూడా లాగ్ లేదు, ఒక అన్నెసెసరీ క్యారెక్టర్ లేదు, ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసమే ఏదైనా ఒక సీనో ఒక సాంగో అలాంటివి ఏమీ లేవు. వెరీ సీరియస్లీ మేడ్ ఫిలిం విత్ లాట్స్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్స్ ఆఫ్ పర్పస్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆదిత్యధర్, దురంధర్ 1 చూసాక నేనేమన్నానంటే ఐ కాంట్ వెయిట్ ఫర్ దురంధర్ 2 అన్నాను. ఇప్పుడు దురంధర్ 2 చూసాక నాకేమనిపిస్తుంది అంటే ఐ రియల్లీ వాంట్ ఆదిత్యధర్ టు మేక్ ఏ మూవీ, ఏ ఫుల్ మూవీ బేస్డ్ ఆన్ జస్ట్ అజిత్ దోవల్స్ క్యారెక్టర్. అంటే థ్యాంక్స్ టు హిమ్ ఆల్రెడీ, ఎందుకంటే అజిత్ దోవల్ ఎంత చేస్తున్నాడు అనేది మనకి ఆల్రెడీ చూపించాడు. బట్ ఐ వాంట్ ఏ ఫుల్ మూవీ because Ajit Doval Pakistan lo he lived as a spy, so definitely his life is very interesting and very inspiring. So I'll wait for that next film of Aditya Dhar. Now your turn to watch Dhurandhar 2, don't miss it. Thank you. నీకు మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? అల్టిమేట్ క్యారెక్టర్, నాకు ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ తలుచుకుంటే నవ్వొస్తుంది. పొలిటీషియన్ ఎంత దరిద్రమైన పనులు, ఎంత దిగజారే పనులు చేస్తాడు అనేది రాకేష్ బేడి కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు. వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ ఆ సీరియస్నెస్ లో హీ బ్రింగ్స్ దట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. సో అది చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి. కాకపోతే 4 hours అంత సీరియస్ మూవీ చూడటం అనేది చాలా కష్టం. బట్ హిస్ క్యారెక్టర్ బ్రింగ్ దట్ జాయ్ మధ్యలో. సో అది నాకు చాలా నచ్చింది. ఇంకా సెకండ్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, మన హాలీవుడ్ లో స్పై థ్రిల్లర్స్ చూస్తే మనకి కావాలని డైరెక్టర్స్ డెలిబరేట్లీ కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక సీన్ లో ఒక క్యారెక్టర్ అట్లా ఎందుకు బిహేవ్ చేసింది, ఇట్లా ఎందుకు బిహేవ్ చేసింది అనేది మూవీ చూసాక అందరూ వచ్చి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ హౌ దే లీవ్ పీపుల్ ఫీలింగ్. ఈ మూవీలో ఆదిత్య ధర్ కంప్లీట్లీ హీ క్లోజ్డ్ ఆల్ ద ఓపెన్ క్వశ్చన్స్. దెర్ ఇస్ నో ఓపెన్ థ్రెడ్. ఈ మూవీ చూసి వచ్చాక మీకు అసలు అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉండవు. ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో మీరు బయటకు వస్తారు. సో అందుకే ఆ లెంత్ ఆఫ్ ద మూవీ కూడా ఇట్ జస్టిఫైస్, బికాస్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ సో థరోలీ. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఐ వాంట్ టు మేక్. సో ఎంటర్టైనింగ్, 4 hours గోస్ లైక్ ఎ బ్రీజ్. నీకు వాట్ రియల్లీ స్టూడ్ అవుట్ ఫర్ యూ ఇన్ దిస్ ఫిలిం, ఆర్ వాట్ ఈస్ యువర్ టేక్ అవే? సో ఒక పాయింట్ బాగా నన్ను టచ్ చేసింది ఏంటంటే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ ఎ లాట్ ఫర్ కంట్రీస్. మీరు సోల్జర్స్, స్పోర్ట్స్ మెన్, సమ్ టైమ్స్ కామన్ మెన్ కూడా దే బికమ్ హీరోస్ అండ్ దే సాక్రిఫైస్ సో మచ్. బట్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ ఎ స్పై, అతను ఏం చేస్తున్నాడో వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియకుండా, దొరికితే ఒక స్లో టార్చరస్ డెత్ అని తెలిసినా కూడా సమ్టైమ్స్ ఫారెన్ కంట్రీస్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ఎంత చేస్తారు. నోబడీ నోస్ హూ దే ఆర్, వేర్ దే ఆర్, చనిపోయిన బాడీస్ కూడా దొరక అని తెలిసినా కూడా ద అమౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ దే మేక్, అది నాకు చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. దే షోడ్ దాట్ ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ బ్యూటిఫుల్లీ. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఫర్ మీ.